శ్రీ గురుభ్యో నమః. విశిష్టయోగి ఇక్కిరాల కృష్ణమాచార్య మాస్టర్ ఈకే గారి జీవిత విశేషములను ఎంతో హృద్యంగా అత్యంత ప్రామాణికతతో మనకు అందచేయునటువంటి పరమపావనమైన గ్రంథము. అటువంటి ఈ గ్రంథమును మనము అధ్యయనం చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఈరోజు మిగిలిపోయిన మిథిల అనేటువంటి అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. 1974లో గురు పూజలకు మిథిలకు వెళ్ళాలని అనుకున్నాం. గుంటూరు నుంచి వచ్చిన శ్రీ కొత్త రామకోటయ్య గారు, ఎం వీరయ్య గారు, సిహెచ్ సాంబశివరావు గారు, మేము అనకాపల్లికి చేరి చోడవరం మీదుగా మాడుగులకు వెళ్లే బస్సులో ప్రయాణం చేశాము. రాత్రి 8 గంటలు అవుతుంది. డ్రైవరు కండక్టరు దిగి హోటలు భోజనం చేశారు. మాకు ఆ ప్రాంతమంతా క్రొత్త. పైగా రాత్రి ఎక్కడ గడపటమా అనుకుంటున్నాం మాలో మేము. ఇలా మిథిల దాకా వెళ్ళాలనుకుంటున్నాము అన్నాము. ఆచార్యుల వారి ఆశ్రమానికా అన్నారు వాళ్ళు. అవునన్నాము. ముందు వీలు పడదన్న ఆ బస్సు వారే ఆచార్యుల వారి పేరు చెప్పగానే ఆపివేసిన బస్సును మళ్లీ బయలుదేరదీసి సుమారు 4 మైళ్లలో ఉన్న మిథిల దగ్గర ఆపడమే కాదు, మాతో కొంత దూరము నడిచి వచ్చి ఇట్లా పైకి వెళ్ళండి, వారి ఆశ్రమం వస్తుందని చెప్పి వెళ్ళిపోయినారు. ఇది ఒక విచిత్ర అనుభూతి. వారు చెప్పిన గుర్తులను పట్టుకొని నక్షత్రాల వెలుగులో నడుస్తున్నాం నలుగురం. కోసిన జొన్నచేల చోళ్ళు, దోవంతా ఎగుడు దిగుడు నేల, అంతా దట్టమైన అడవి, చిమ్మ చీకటి. ఎటుపోతున్నామో తెలీదు. అట్లా కొంత దూరము పోయిన తర్వాత ఎవరహో అంటూ వీరయ్య గారు, సాంబశివరావు గారు గట్టిగా కేకలు వేశారు. 4-5 సార్లు శబ్దించిన తర్వాత ప్రతి శబ్దం వినిపించింది. ఆ సవ్వడిని పురస్కరించుకొని ఆశ్రమం చేరుకున్నాం. అదొక పెద్ద పాక. అక్కడే రాత్రికి భోజనం చేశాము. ఆ పాక ముందు పెద్ద మామిడి చెట్టు ఉన్నది. బావి త్రవ్వుతున్నట్లున్నారు. 4-5 నిలువుల లోతు దాకా త్రవ్వి ఉన్నది. రాత్రి అక్కడ సుఖంగా నిద్రించి ఉదయం లేచి ప్రార్థనాధికం ముగించుకున్నాము. అప్పటికి ఇంకా గురు పూజలు 3 నాళ్లున్నాయి. ఈ లోపల విశాఖపట్టణము వెళదామని శ్రీ రామకోటయ్య గారు అంటే అంతా బయలుదేరాం. 2 రోజులున్నాం. శ్రీ రామకోటయ్య గారి, కృష్ణమాచార్యుల వారి యోగ ప్రసంగాలు వింటూ. అవి మరపురాని మధుర క్షణాలు. 3వ రోజున విశాఖ నుంచి కొన్ని బస్సులు బయలుదేరాయి. సరుకులతో, సంబారాలతో, జనప్రవాహంతో అదొక తీర్థ ప్రజ. విశాఖపట్టణంలో 4-5 కేంద్రాల దగ్గర బస్సులు ఆపి జనాన్ని ఎక్కించుకున్నారు. అదొక పెళ్లికి వెళ్ళినంత సంబరం, సందడి. అందరి మనస్సుల్లోనూ సివివి గారు ఒక్కరే వెలుగుతున్నారు జేగీయమానంగా. మిథిల మాడుగుల వడ్డాది రోడ్డులో ఉన్నది. ఏ వస్తువు కావాలన్నా అనకాపల్లికైనా పోవాలి, లేదా విశాఖకైనా పోవాలి. ఇంచుమించు మిథిలంతా అడవి. అక్కడక్కడ కొద్దిగా మెట్ట సేద్యం కనబడుతోంది పొలాల్లో. కానీ మిథిల వాతావరణం ఋషుల ఆశ్రమ వాటిని తలపిస్తోంది. అక్కడే ఒక ఎత్తైన కొండ. దాని పేరు మునుల గుట్ట. కొండ మీద పచ్చని చెట్లు. మరో కొండ గోవర్ధనగిరి. ఆ 2 కొండల నడుమ సెలయేరు చంద్రకళ. దానికి ఆ పేరు పెట్టింది మాస్టర్ గారే. ఆ కొండలపై నుండి నీటి ఊటలు జాళ్లుగా క్రిందికి వస్తుంటాయి. అప్పుడు గురు పూజలకు 3000 మంది దాకా వచ్చి ఉంటారు. మేము మొదట ఆ ప్రాంతానికి వచ్చేటప్పటికి ఒక పాక, దాని ప్రక్క కావలసినంత వంట చెరకు నెట్టులుగా పెట్టి ఉన్నాయి. అంతే, ఇంకేమీ లేదు. గురు పూజలు రేపనగా చూస్తే అదొక మహాజనపదమే. ఏ విశ్వకర్మ నిర్మాణమో. ఎక్కడ చూచినా లైట్లు, పాకలు, పందిళ్ళు. జనం ఉండటానికి కొన్ని, వంటలు వడ్డనలకు కొన్ని. సమావేశానికి విశాల ప్రాంగణం నిర్మాణం అయి ఉన్నాయి. ఉప్పు,
కడకు మంచినీళ్లు కూడా దూర తీరాల నుంచి రావలసిందే. ఇక్కడ అరణ్యంలో ఏర్పాటు చేసినారేమో అని విస్తుపోయినాము. శ్రీకృష్ణమాచార్యుల వారు మహాసాహసులు. కొండంతటి ధైర్యం, ఏకాత్మతాభావంతో చేస్తే అసాధ్యమన్నది లేదు అని వారి పరమ విశ్వాసం, సంకల్పం. దార్ఢ్యం దొడ్డది. మహానగరాలలో సభలు జరిపితే ఎన్ని హంగులుంటాయో అన్నీ ఏర్పాటైనాయి. అందరూ ఆ కార్యక్రమాల్లో భాగస్వాములే. తమదే పని అనుకొని ప్రవర్తించినారే అంతా. అంటే మాదే పని, మా పనే అనుకొని ప్రవర్తించారటండి. అంతా ఈకే గారి ఒకే కుటుంబం. ఎందరో అంగరక్షకుల్లాగున నిరంతరం అన్ని వ్యాసాంగాల్లో అనువర్తించి ఉండేవారు ఈకే గారికి నీడలాగున. ఉదయం సాయంకాలం ప్రవచనాలతో, ప్రార్థనలతో, పూజా పురస్కారాలతో, యజ్ఞహోమాలతో, వేదఘోషలతో ఏ వశిష్ఠుని ఆశ్రమమో భూమి మీద అవతరించినట్లు అనిపించింది సంస్కారవంతులందరికీ. ఇందుగలడందులేడని సందేహము లేకుండా శ్రీకృష్ణమాచార్యుల వారు సభావేదికపై, ప్రవచనంలో, అతిథేయ బృందంలో, పూజామందిర ప్రాంగణంలో, తుదకు వంటశాలలో ఎక్కడ పడితే అక్కడ దర్శనమిస్తుండేవారు. సర్వవ్యాపిలాగున కనిపించిన చోటల్లా జనం వారికి భక్తి ప్రపత్తులతో పాదాభివందనం చేస్తుండేవారు. వారి వారి సంగతులు, సమస్యలు, రుగ్మతులు వెళ్ళబోసుకుంటుండేవారు. అందరికీ అన్ని సమస్యలకు మరుక్షణంలో, అంతర్వీక్షణంలో సమాధానాలు చెబుతూ, వారిని సమాశ్వాసిస్తూ, ఉత్సాహం కల్పిస్తూ, భుజం తట్టుతూ, చెణుకులు విసురుతూ, చతుర సంభాషణలు సాగిస్తూ మారుతవేగతుల్యంగా సాగిపోతూ ఉండేవారు. ఇవేవి ఆయన పనులకు అడ్డంకులు, అవరోధాలు కావు. చైతన్యం శరీరంలో నడుస్తున్నట్లే నిత్య దరహాసం ఆయన ప్రత్యేకత. అదొక విరాట్ రూపం. ఆ గురు పూజలలో ఒక రోజున ఆనాటి రాష్ట్రమంత్రి శ్రీ రాజా సాగి సూర్యనారాయణరాజు గారు వేంచేశారు. రాష్ట్రానికి అంతటికీ ఆయన మంత్రైన, ఆచార్యుల వారికి ప్రపన్నుడైన భక్తుడు. ఏ రకమైన డాంబికము, దర్పము లేకుండా ఉన్నారు. మంత్రిగారున్న సభలో శ్రీకృష్ణమాచార్యుల వారు ప్రసంగిస్తూ, మేము మిమ్ములను ఏమీ అడగటానికి పిలిపించలేదు, కానీ మా కార్యక్రమాలకు యోగ్యత, శిక్షణ, విద్య కల యువకులు, సేవకంకితమైన వారు కావాలంటే మీకిస్తాం. భారతదేశం ఇవ్వడానికే గాని పుచ్చుకోవడానికి లేదు. మా వలన మీకేం కావాలి? ఇవి మన జీవితాలకు వెలుగుదివ్వలు కావలసిన వారి మాటలు. అంటే ఒక రాష్ట్ర మంత్రి గారు ఆ సభలో ఉంటే మాస్టర్ అంటున్నారు, ఏమి ఇవ్వాలి మీకు అంటున్నారండి. అంటే మీరు మాకేమిస్తారు అని అడగట్లా. ఇదిగో యోగ్యతా, శిక్షణ, విద్య కలిగినటువంటి యువకులు ఉన్నారు, కావాలంటే మీకు ఇస్తాము అంటున్నారట మాస్టర్. ఇవి మన జీవితాలకు వెలుగు దివ్వెలు కావలసిన వారి మాటలు. కొండంత ఎత్తున వంట చెరకు ఎవరు కొట్టారు? ఈ నేలంతా చదును చేయడము ఎట్లా జరిగింది అని ఆశ్చర్యపోతున్నాం. చకితాత్ములైన మమ్మల్ని మరింత చకితుల్ని చేస్తూ ఇలా వివరించారు కులపతి. ఇద్దరు దొరలు, బెల్జియం ప్రాంతీయులు, ఇంజనీరింగుతో వ్యాపార సరళిలో ప్రజ్ఞాపాఠవాలు సంపాదించుకున్న యువకులు వారికి విదేశీ పర్యటనలో తగిలారు. అంటే మాస్టర్కి విదేశీ పర్యటనలో ఈ ఇద్దరు ఇంజనీర్స్ వాళ్ళిద్దరు తగిలారటండి. వారికి ఏవో శారీరక రుగ్మతలు ఏ వైద్యానికి లొంగనివి ఉన్నాయి, వాని విముక్తికి వారిని సమాశ్రయించారు. అక్కడ అంటే మాస్టర్ దగ్గరికి వచ్చారు ఏవో ఆరోగ్య సమస్యలతో. తర్వాత కులపతితో ఇక్కడికి వచ్చారు, మాస్టర్తో మళ్ళీ వాళ్ళు ఇక్కడికి వచ్చారండి. వారిద్దరూ 3-4 వారాల ముందు మిథిలలో సభలు జరిగే ప్రాంతానికి పోయి జీబుటడవిలో మెట్టపల్లాలు చదును చేయుట, అడ్డమున్న చెట్లన్నింటినీ నరికి కలపరాశిగా పేర్చటం చేశారట. ఆ ఇరువురిలో ఒక ఆయన ఆర్కిటెక్టు. ఆయన ఆశ్రమానికి కావలసిన నమూనా ఒకటి గీశారు. అన్ని హంగులు ఏర్పాటయ్యేటట్లు దాని బ్లూ ప్రింటు ఒక కౌంటర్ వద్ద వ్రేలాడదీసినారు.
ఇన్ని జరిగినా ఆ ప్రాంతంలో ఎంత లోతుకు త్రవ్వినా సమృద్ధిగా నీరు పడకపోవుటతో ఆ తర్వాత ఆ కార్యక్రమాన్ని వదిలివేయటం జరిగింది. మిథిలంతా కొండ ప్రదేశం, ఎముకలు కొరికే చలి, నీళ్లు పోసుకుంటే కరిచేటట్టున్నాయి. ఆ చలి భరించలేము అనుకున్నాం. అందరూ అట్లా భయపడిన వాళ్లే. చిత్రమేమిటంటే ఆ 3 రోజులు చలి ఏమైపోయినదో ఎవ్వరికీ తెలియదు. కొందరైతే ఏమీ పైన కప్పుకొనకుండా వేసవిలో పడుకున్నట్లు నిశ్చింతగా నిద్రించారు. ఇదంతా యోగశక్తి ప్రసారం కాక మరేమిటి? ఇంత హడావుడిలో, ఉత్సవ సందడిలో ఆచార్యుల వారు ఉండగా ఒకరోజు ప్రసంగిస్తుండేటప్పుడు ఆశ్రమానికి 1 మైలు దూరం నుంచి ఎవరో ఒక కొండవాడు తన భార్య ప్రసవించలేకపోతున్నదని, ప్రాణాపాయంగా ఉన్నదని వారి దగ్గరకు వచ్చి ఆక్రోశించాడు. గ్లాస్కో పంచ, తెల్లని షర్టు వేసుకొని వేదికపై ఉన్న ఈకే గారు ఉన్నపళంగా ఆ వచ్చిన వాని వెంట అంగలు వేసుకుంటూ త్వరితముగా వెళ్ళారు. త్రోవంతా బోళ్ళు, రాళ్ళు, గుంటలు, గుట్టలు చిందరవందరగా ఉంది. కాలికి జోడు కూడా ఉందో లేదో ఆ పట్టు 2 గంటలు అక్కడనే ఉండి ట్రీట్మెంట్ చేసి ఆ ఇల్లాలు సుఖప్రసవమైన తర్వాత సమధికోత్సాహంతో మళ్లీ ఆశ్రమానికి వచ్చారు. అన్ని కార్యక్రమాల్లో అగ్రతః ప్రాధాన్యమిచ్చేది వారు ఆర్తసేవకే. అదే ఆయన జీవిత ధ్యేయం. దానికై జీవితమంతా శ్రమించారు. నేర్చిన విద్యలన్నిటికీ సంగమస్థానం దీనజన సేవ, ఆర్తరక్షణం. ఆ మహనీయుడు పూర్ణ మానవతావాది. మిథిల మిగిలిపోయిన కులపతి కృష్ణమాచార్యుల వారు తెలియని ఏ దూర తీరాల నుండో సూక్ష్మీక్షితతో చూస్తూ మనందరిపై ప్రేమ వర్షాన్ని కురిపిస్తూనే ఉంటున్నారు. ఆ దివ్యమూర్తికి వినమ్రాంజలి అనంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి. మనం కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము. స్వస్తి. వాసుదేవా.